Hi, hello, my beautiful peoples. Welcome back to our channel. ఈరోజు మ్యాంగోస్ సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ మా చేను దగ్గర మా నాన్న తీసుకొని వచ్చిండు. చాలా వచ్చినాయి మ్యాంగోస్. చాలా స్వీట్గా ఉన్నాయి తెలుసా. అసలు ఇవైతే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. కలర్ చూడడానికి గ్రీన్ కలర్ కనపడుతుంది, కాకపోతే ఇవి చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. మంచిగా అసలు ఎంత స్వీట్గా అంటే అంత స్వీట్గా ఉన్నాయి. నేను ఇంతకుముందు మా పొలం వీడియోలో ఒక చెట్టు మ్యాంగో ట్రీ చూపించిన కదా, ఆ మ్యాంగో ట్రీవే ఈ పండ్లు మ్యాంగోస్. మనం ఆర్టిఫిషియల్ జ్యూస్ తీసుకోవడం కంటే ఇలాంటి న్యాచురల్గా ఫ్రూట్స్ తీసుకొని దాన్ని తినడం వల్లనే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం షాప్లో జ్యూసులు కొంటాం, అవి మన హెల్త్కి బాగోవు. వాళ్ళు చాలా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ స్టోర్ అయి ఉండడానికి చాలా కెమికల్స్ వాడతారు. అలా ప్రిజర్వేటివ్ వాడడం వల్ల మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. సో మనం సీజనల్గా దొరికే ఫ్రూట్సే తినండి. జ్యూసులు మాత్రం తాగకండి. ఒకవేళ జ్యూసులు తాగాలనిపిస్తే మనం ఫ్రూట్స్ కొన్ని దాన్ని జ్యూస్ చేసుకోండి. కానీ షాప్లలో దొరికే జ్యూసెస్ అవాయిడ్ చేయండి, చాలా వరకే అవాయిడ్ చేయండి. దానివల్ల మనకి బెనిఫిట్ ఎంతుందో, లాభం ఎంతుందో, నష్టం కూడా అంతే ఉంది. కాబట్టి మనం ఫ్రూట్సే తినడానికి ప్రయత్నించండి, కానీ మన జ్యూస్ అయితే తీసుకోకండి. జ్యూస్ తీసుకోవాలనుకున్నా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న జ్యూసే తీసుకోండి, కానీ షాప్లలో తీసుకొని తాగడం మానేయండి. ఇవి చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి తెలుసా. అసలు నేనైతే ఎన్ని తిన్నానో, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు స్వీట్ అసలు మంచిగా మనం ఎట్లుంటుంది ఇప్పుడు ఇది ఫ్రూట్ కోసుకొని తినడం కంటే ఇట్లా జ్యూసీగా గుజ్జుగా ఉంటే ఫ్రూట్ చిన్నపిల్లలు బాగా తింటారు. ఇప్పుడు కోసి ఇవ్వడం అంటే తినరు ఎక్కువ శాతం. ఇట్లా అయితే చాలా బాగా తింటారు. అసలు ఎంత బాగుంటాయండి ఇట్లా. నాకు వాటిని చూస్తే ఎప్పుడెప్పుడు తింటానా అని ఉంది. కాకపోతే కొన్ని గట్టిగా ఉన్నాయి. అవి మనకి జ్యూసీగా రావాలంటే ఒక కవర్, ప్లాస్టిక్ కవర్ అయినా ఏ కవర్ అయినా పర్లేదు, మనం బియ్యం డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల అవి అనేది పండుబడతాయి, జ్యూసీ అవుతాయి. అప్పుడు మనకి ఇంకా టేస్ట్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. నేను వెతుకుతున్నా బాగా అవి ఏవి బాగున్నాయి, ఏవి బాగా పండినాయి, ఏవి తినాలి అని చెప్పేసి. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. అస్సలకి వీడియో కోసం అంటే ఎదురు చూసిన ఆ ఫ్రూట్స్ని చూడండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు అబ్బా, నాకైతే గాలిలో తేలాడుతున్నట్టుంది అసలు. అన్ని ఫ్రూట్స్ అని అవన్నీ నాకే కదా అని. మా పొలంలో వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి పెట్టిన ఆ చెట్టు ఫ్రూట్స్ ఇవన్నీ. అది మా చెట్టు కాదు, కాకపోతే మేము ఇది ఏమంటారు, వర్షంకి గాలి వాన వీస్తుంది కదా, అప్పుడు కింద పడినవి మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. అవే గివి. మేమేమో ఆ చెట్టుకు తెంపలేదు, కానీ అవి కింద పడినా కూడా చాలా అంటే చాలా, ఇంత కూడా డ్యామేజ్ లేదు, మంచిగా ఉన్నాయి. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయంటే చెప్పలేను ఇంకా నేను నా మాటలు. అంత స్వీట్గా ఉన్నాయి తెలుసా. ఏ సీజన్ ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలి. మనం సీజన్ అయిపోయినాక ఫ్రూట్స్ కోసం చూస్తే అవి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ దొరకడం తప్ప మనకి న్యాచురల్గా అయితే దొరకవు. ఆర్టిఫిషియల్ ఎలా తయారు చేస్తారో మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పని అవసరం లేదు. మనం సీజన్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ తింటేనే మన టోటల్ బాడీకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి పుష్టిగా లభిస్తాయి. మ్యాంగోస్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, ఇంకా హార్ట్కి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మ్యాంగోస్లో. పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం,
ఇంకా స్కిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఉంటుంది. స్కిన్ అనేది హెల్తీగా. మ్యాంగోలో పాలిఫినాల్స్ ఉంటాయి. అవి రిడ్యూస్ ది ఇన్ఫ్లమేషన్ అనేది రిడ్యూస్ చేస్తాయి. ఏమన్నా క్యాన్సర్ సెల్స్ మన లోపల ఉన్నా దానిలో అనేది తగ్గిస్తుంది ఈ మ్యాంగోస్. ఈ మ్యాంగోస్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మిస్ అవ్వద్దు. సమ్మర్ సీజన్ మొత్తం అయిపోయేంత వరకు మీరు తింటూనే ఉండండి. నేను ఎట్లా ఎంజాయ్ చేసినానో చూస్తారా? నేనైతే చాలా ఎంజాయ్ చేసిన మ్యాంగోస్ తినుకుంటా, దాన్ని ఆస్వాదించుకుంటా తింటుంటే ఎంత ఫీలో. నేను 1 year గ్యాప్ తీసుకున్నా ఈ మ్యాంగోస్కి. ఎందుకంటే నాకు అప్పుడు ఎగ్జామ్స్ ఉండే, నేను ఇంటి దగ్గర లేను, హాస్టల్లో ఉన్నా. ఇక ఫుడ్ అది ఇది అని చెప్పేసి నేను తినలేదు. 1 year మొత్తం సమ్మర్ సీజన్ మొత్తం నేను మ్యాంగోసే తినలేదు. ఇంక అందుకని ఈసారి పట్టు పట్టేసిన, ఇంటి కాడనే ఉన్నా కదా, ఒక పట్టు పట్టేసిన మ్యాంగోస్కి.
మేము చూడండి ఎన్ని ఫ్రూట్స్ ముందర పెట్టుకొని తింటున్నాము. అసలు ముగ్గురం పట్టు పట్టేస్తున్నాము ఒక పట్టు. Thank you for watching. Please do subscribe.